ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న బీఆర్ఎస్ నాయకులు ఇకనైనా అసత్యపు ప్రచారాలను మానుకోవాలని గుమ్మడిదల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన కానుకుంట రోడ్డు పనులను కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రుల సహకారంతో మంజూరు చేయించిందని మండల పార్టీ నాయకులు తెలిపారు. పేద ప్రజలకు న్యాయం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మరియు స్థానిక నాయకులను విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. సందర్భంగా వీరభద్రస్వామి ఆలయ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి, కౌన్సిలర్ నరేందర్ రెడ్డి, నిర్మలా గోపి గౌడ్, మాజీ ఎంపీటీసీలు గోవర్ధన్ గౌడ్, మద్ది వీరారెడ్డి, సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ అనగానే జరిగినటువంటి ప్రెస్ మీట్లో టీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. వీళ్ళ స్థాయి ఏందో మర్చిపోయి మాట్లాడడం గిట్ట జరుగుతుంది. ఎందుకంటే ఓ నాయకుడు రేవంత్ రెడ్డి దాకా పోయి మాట్లాడుతుంది. ఒక్కసారి ఆలోచన చేసి మాట్లాడుకుంటే మంచిది. మీరు చేసే పనులేంది, మీ విధానం ఏందో ప్రజలకు తెలుసు, మా అందరికీ తెలుసు. కానీ ఒక నాయకుని మీద మాట్లాడేటప్పుడు అవగాహనతో మాట్లాడాలి. అవగాహన తప్పి మాట్లాడితే ఘోరంగా ఉంటుంది. ఈరోజు దానికి మామూలుగానే మేము ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంకొకసారి ఇలాంటివి ఏమైనా జరిగితే దానికి తగ్గట్టే మేము గిట్ట చెప్తాం. ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి గురించి ఒకటి మాట్లాడారు, మన మినిస్టర్ దామన్న గురించి మాట్లాడారు. ఆయనకు కావాల్సిందేంది? పనులు. గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్. ఈయన చెప్తే వచ్చేటి కావు నిధులు. రోడ్డు గురించి మాట్లాడిండు. రోడ్డు శాంక్షన్ అయ్యింది. పటన్ చెరువు కాన్స్టిట్యున్సీలో 4 రోడ్లు శాంక్షన్ అయినాయి. దాంట్లో ఒకటి గుమ్మడిదల టు నూతన్కల్ వరకు అయింది. ఇది కాట సీనన్న గారు ఎంబడుండి మేమందరం అడగడం మూలాన దామన్న దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ఖచ్చితంగా ఇవి కావాలంటే రోడ్లు పెట్టియడం జరిగింది. అవి శాంక్షన్ కావడం జరిగింది. దాని గురించి వీళ్ళు తొందర ఎందుకు పడుతున్నారు అంటే దెబ్బదెబ్బ వచ్చారు, కొబ్బరికాయ కొడితే మేము చేయలే అనుకోగల అన్న ఉద్దేశంలో వాళ్ళు తొందర పడుతున్నారు. ఎంత తొందరపడ్డా గవర్నమెంట్ ఏది ఉందో వాళ్ళే చేస్తారని జనానికి తెలుసు. మీరు ఒట్టిగా డబ్బాలు కొట్టుకుంటే అది వచ్చేది కాదు, పోయేది కాదు. ఇంకోటి ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయన్న ఉద్దేశం వాళ్ళకు ముందు జాగ్రత్త పడుతున్నట్టు. మీరు ఎంత జాగ్రత్త పడ్డా నిన్న మాట్లాడుకుంటూ సర్పంచులన్నీ గెలిచినామని చెప్తుండు. మీరు 4 సర్పంచులు గెలిస్తే ఒక కానుకుంట విలేజ్కి సరిపోవు అవి. ఆ ఓట్లన్నీ కలిస్తే ఒక కానుకుంట విలేజ్. ఎందుకంటే మేము 4 గెలిచినాం, 5 గెలిచినాం, డబ్బా కొట్టుడు కాదు. నీ ఓటు బ్యాంకు ఎన్ని ఓట్లతో ఎవరు గెలిచిరనేది చూడాలి. ఫస్ట్ సర్పంచులన్నీ మేమే గెలిచినామని చెప్తున్నావు, అది కాదు, చూసుకొని మాట్లాడాలి. ఇంకోటి ఇక్కడ గుమ్మడిదలలో 109 సర్వే నెంబర్ గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలు చేస్తలేరు. లేఖనా మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతే మాకు గిట్ట నోరుంది, మాకు మాట్లాడనీకి వస్తుంది. ఒక్కసారి గుర్తు చేసుకో. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి, నేను సంపాదిస్తున్నా, ఖర్చు పెడుతున్నా అనేది కాదు. నీది ఒక కంపెనీ గుమ్మడిదలలో 1-2 కంపెనీలు ఉన్నాయి. అదే పక్క కంపెనీ వాడు గుమ్మడిదలకు సిఎస్ఆర్ నిధులు ఇస్తాడు. కాళేశ్వరం కులేశ్వరం అయింది. దొంగ కొంచెం మొదపారంటమా వాళ్ళు లంగా కేసీఆర్ లంగా చేసి 1,00,000 కోట్లు చేసి తీసుకుపోయాడు. పబ్లిక్ అమౌంట్, అది పబ్లిక్ డొమైన్లో అమౌంట్ ఉంది. అది పబ్లిక్ టోన్ అమౌంట్ కట్టిన పబ్లిక్ డొమైన్లో చెప్తున్నారు. అది పబ్లిక్ పైసలు తీసుకుపోయి నీవు కమిషన్ తిను కోట్ల రూపాయలు. నీకో ఫామ్ హౌస్, నీ అల్లుడికో ఫామ్ హౌస్, నీ బిడ్డకో ఫామ్ హౌస్, నీ కొడుకో ఫామ్ హౌస్, నీ బిడ్డ కోట్ల దండత చేస్తుంది. 1,00,000 కోట్లకు ఇల్లీగల్ కార్యక్రమాలు చేస్తారు. లంగల్నే అంటారు. మీ ఖాందాన్ మొత్తం లంగా, మీ కుటుంబం మొత్తం దొంగలు, డ్రగ్స్ దాందా. ఎవడన్నా ఆల్మగల పంచాయతీ తింటారా? ఎంత లంగాలు అయితే తింటారు ఆల్మగల పంచాయతీ. ఫోన్లలో ట్యాపింగ్ పెట్టుకుంటాడు, ట్యాపింగ్ పెట్టుకొని హీరోయిన్లే తింటాడు, సొంత అక్కది సొంత చెల్లెలు తింటాడు, బాబా మరదలు తింటాడు, ఆఫీసర్లు తింటాడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తింటాడు, హీరోయిన్లే తింటాడు. నీకేం సంబంధమే? నువ్వు ఏ దానికి మినిస్టర్ అయినావు, దేనికైనా ఎందుకు ఫోన్ ఇవ్వాల్సిన అవసరం ఏంది? గట్లాగుండి బట్టబాజల కాందాన్ని, మీ కళ్ళకున్న కాందాన్ని మీరు పెద్ద మూతబారు మాటలు మాట్లాడితే పడేటోడు ఎవరు లేడు. ఎస్, రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్తున్నాడు. ఉన్న సమస్య చెప్పిండు. ఈ లంగాలు కలిసి అందరు కలిసి 6-7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్పిండు తప్ప
మీరు అప్పు చేసినందుకు ఈ రోజు తెలంగాణ ప్రజలు ఎంత అనుభవిస్తుందో అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుస్తుంది, ఆ క్యాబినెట్కి తెలుస్తుంది. మీకేం తెలుస్తుంది? ఆ ఫామ్ హౌస్లో కూర్చున్నకి వస్తే నా ముచ్చట్లు మాట్లాడితే మళ్ళీ పోతే నిన్ను ఎవరు సావమని చెప్పిండు? నేను క్లియర్గా చెప్తున్నాను, బతికుంటారా నాయన, సావకు. నువ్వు సస్తే మహాత్మా గాంధీ అవుతావు. నువ్వు మంచిగానే ఉండు. రెండోసారి మళ్ళీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, మా రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం మళ్ళీ చూడాలి నువ్వు. అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చాలా మాట్లాడిన ఆయన అంటే పడంచేరు నియోజకవర్గంలో ప్రతి ఇయర్లో 1500 నుంచి 1600 కోట్ల రూపాయలు వస్తున్నాయి. మీకు అందరికీ తెలియదు. 1600 కోట్ల రూపాయలు వస్తే ఇక్కడికెళ్ళి ఇదే ఈ జిల్లాకు సంబంధించిన మినిస్టర్ హరీష్ రావు గారు మీకు గజ్వేల్ తీసుకుపోతాడు, నా ఏరికి సిరిసిలకు కూడా పోతాడు, సిద్దిపేటకు కూడా పోతాడు, మళ్ళీ కరీంనగర్ కూడా పోతాడు. ఇక నీ కాందానికి నారాయణ ఎవరు లేడా? ఇక నీ కాందానికే పోతాయి ఫండ్స్ మొత్తం. ఆనాడు ఫండ్స్ తీసుకోపోతుంటే